మీరందరికీ చెప్పేది ఏంటంటే మనము ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైం లేదు కాబట్టి అన్న ఇతర ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు సమయం లేదు కాబట్టి దయచేసి ఇంకా మాట్లాడే వాళ్ళకు మేము ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, మన ఒక్క 2 నిమిషాలు కాసాల రాములు గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, బీజేపీ నుండి వచ్చిన పెద్దలు మన ఎమ్మెల్యే గారు శంకరన్న గారు, పేరు పేరున పెద్దలందరికీ, నా ముందు కూకున్న అక్క చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి. ఈటల రాజేందర్ మీద ప్రేమ ఉన్నోళ్ళు 2 చేతుల్లో ఆటాలి. ఒక్క చేతులు ఆడితే ఒక్క చేతులు ఉన్నోళ్ళు ఒక్క చేతులు ఆటూరి, 2 చేతులు ఉన్నోళ్ళు 2 చేతుల్లో ఆటూరి. భారత్ మాతాకి. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. జై ఈటల, జై ఈటల. ఇక పెద్ద మాట్లాడదలుచుకోలే కదా, ఒక కథ చెప్తా. బాగా పెద్ద ఒక కథ చెప్తా. సముద్రం ఒడ్డుకట ఒక చెట్టు ఉండేనట పెద్దది. ఆ చెట్టు మీద ఒక పిట్టు ఉండేనట. ఆ పిట్ట గూడు పెట్టుకుంటుందట, గుడ్లు పెడుతుందట. ఎప్పటికీ సముద్రం తడకచ్చి ఊకదంతుందట, వెనక పోతుందట. ఎట్లా అని చెప్పేసి ఆ పిట్ట రోజు దన్నాడుతుందట. ఇక ఈ సముద్రం అచ్చుడు ఇది గుడ్లు పెడతా అంటే గూడుని జడగొడుతుంది, సముద్రం వస్తుంది, గుడ్లు కొట్టుకపోతుంది. అప్పుడు పిట్ట అన్నదట, ఓ సముద్రమా, నీ అంతు చూడండి, నేను నిద్రపోను, నా గుడ్లు జడగొడతాను కదా, నీ సముద్రం నీ సంగతే చూస్తానన్నదట. అప్పుడు ఓ సముద్రం, ఓ పిట్ట, నువ్వు ఉన్నది ముత్తంతా, నా సంగతే చూస్తావు నువ్వు, నీ నుంచి కాదు అని కిలకిల నవ్విందట. అప్పుడు ఆ పిట్ట అన్నదట, సరే నా సంగతే చూస్తావు కదా బిడ్డ అని చెప్పేసి కొన్ని రోజులు ఇట్లనే కిసుకు 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 అని వరుతుందట. పాపం పిట్ట చిన్నదా, సముద్రం పెద్దదా, ఏం చేస్తుంది, సాదాక ఉన్నది. అయితే ఇట్లనే నడుతా అంటే ఊకే కిసుకు 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 అని పిట్ట ఊకొడుతుందట. ఈ వరుదంటే ఉన్న పిట్టలు చూసినాయట. చూసి ఒక్కటి 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 గుంపుగా మొత్తం చేరినాయట. చేసి సముద్రమా, 4 రోజులలో నీకు అడ్డుకట్ట కడతా, నీ అడ్డుకట్ట కట్టి నిన్ను సముద్రంలో దొక్కిపారేస్తా అన్నదట. అప్పుడు ఈ పిట్టలంతా కూడిన తర్వాత వీళ్ళకు తోడు గరుడవంతుడు తోడైందట. ఆ గరుడవంతుడు తోడయి ఒక సముద్రానికి అడ్డుకట్ట పోసిండట. అడ్డుకట్ట పోసి సముద్రాన్ని, ఓ సముద్రమా, నీ తడచి నా గూడును జడగొట్టలేవు, నా గుడ్లను జడగొట్టలేవు, నీ సముద్రం నువ్వు ఆన్నే ఉండాలా అన్నదట. అప్పుడు సముద్రం మీదికి వచ్చి, పిట్ట నిన్ను ఓడిపోయినా నీ గుడ్లను నీకు ఇస్తా అని చెప్పేసి గుడ్లను గూడనిచ్చిందట. మన సారు చిన్నోడే గాని ఇంతమందిని చూసి ఉర్రెత్తిన మనుషులు వాడు ఆగమైపోవాలి. గంగుల కమలాకర్ గారు, నేను 300 కాపుని అంటాను బిడ్డ, నువ్వు 300 కాపు అయితే 300 కాపుయో కావచ్చు, గా ఎస్సీలకు 10 లక్షలు ఇస్తే బీసీలకు ఒక 5 లక్షలు ఇవ్వని చెప్పేసి మాట్లాడడానికి నీకు ముఖం లేదా, నీకు దమ్ము లేదా? దమ్మున్న మగోడు ఈటల రాజేందర్ అడుగుతే బయటికి వెళ్ళగొట్టిండు. నీకు దమ్ముంటే అడుగు. ఇవాళ మనం అంతా కష్టం చేసుకొని బతికేటోళ్ళం, 300 కాపు బిడ్డలం, తెల్లారులెత్తే పని చేసేటోళ్ళం, పాట చేసేటోళ్ళం. మనం 300 కాపు ఏం పని చేస్తాం, తెల్లారులెత్తే వరి చేన్ల పంటల కాడ ఉండేటోళ్ళం. 25 మాఫీ చేస్తానన్నావు, 25,000 మాఫీ చేస్తానన్నావు బిడ్డ, 25 మాఫీ వేయలే. 50,000 ఇస్తానన్నావు, మాఫీ చేయలే. 1,00,000 రూపాయలు ఇస్తానన్నావు, మాఫీ చేయలే. నువ్వు 25,000 మాఫీ చేసినా, 50,000 మాఫీ చేసినా అంటావు. ఓ హరీశ్రావు గారు, నేను మన అంబేద్కర్ గారికి వస్తా, నేను ముక్కు బూకి రాస్తా 25,000 రూపాయలు మాఫీ అయినాయనంటే, 50,000 మాఫీ అయినాయనంటే నేను ముక్కు బూకి రాకి ఇక్కడ నుంచి మన గాంధీ గారి నుంచి అంబేద్కర్ దాకా రాస్తా. మరి నువ్వు రాయనం చేస్తావా నీ మంత్రి పదవికి? అన్ని కళ్ళబిల్ల మాటలు చెప్పి ఏమైనా ఓట్లకి ఇదేస్తా, అదేస్తా, ఇదేస్తా. నువ్వు తెలియగలను అయితే గంగుల కమలాకర్ మనిషికి 5 లక్షలు వేయించు బీసీలకు. నీకు దమ్ముంటే చేతనైతే చూద్దాం. నీ మాట్లాడే తెలివి ఉన్నదా? అంతా ఉత్సవసుకునేటోళ్ళే కేసీఆర్కు. వీళ్ళెవలే మాట్లాడేటోళ్ళు. మాట్లాడే వ్యక్తే ఈటల రాజేందర్ గారు. అందుకే
నా కుర్చీ గుంజుకున్నాం అంటాడు, ఒకడు వచ్చి చెప్తాడు కుర్చీ గుంజుకున్నాం అంటాడు, ఒకడు వచ్చి భూమి గుంజుకున్నాం అంటాడు. మరి భూమి గుంజుకున్నది నిజమా, కుర్చీ గుంజుకున్నది నిజమా? ఏదో క్లారిటీ రాదు ప్రజలకు. ఇప్పుడు మన ఉద్యమం అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, బిడ్డ మనం ఆంధ్రోళ్ళు పైసలు ఇస్తే తీసుకొని ఈటెల రాజేందర్కి ఓట్లు ఇవ్వ అన్నాడు. మరి ఇప్పుడు మనం ఎవరికి వేద్దాం ఓట్లు? పక్కా చెప్పుర్రి మనసు మీద, ఈటెల రాజేందర్కి వేద్దామా ఓట్లు? మనలో ముంచిన కేసీఆర్కి వేద్దామా ఓట్లు? చెయ్యిళ్ళు ఎత్తలేవు. మున్నూరు కాపల తడ చూపించాలి సర్కార్ అంటే గిట్లేనా? ఒక్కటి రెండు చేయలేస్తుంది, రెండు చేతులు బిగించి ఈటెల రాజేందర్ గారు మీకు ఓటు ఎత్తనమని చూపించాలి దమ్ము మున్నూరు కాపుది. రెండు చేతులు మాట్లాడదామంటే పెద్దలు ఉన్నారు, టైం లేదు, అందుకు ధన్యవాదాలు సార్. మన కాసల రామన్న గారు